హలో అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అయితే స్టార్ట్ చేసాం కదా. సో దిస్ ఇస్ ద థర్డ్ వీడియో, దట్ ఈస్ ద కెపాసిటెన్స్. ఆల్మోస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ వీడియోతో. అండ్ ఈ వీడియో దీని తర్వాత నెక్స్ట్ మనకి ప్రీవియస్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ నుంచి వచ్చిన క్వశ్చన్స్, అందులో ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి కవర్ అయిన క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కెపాసిటెన్స్. సో వాట్ ఈస్ కెపాసిటెన్స్? ఫర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్, సి ఈజ్ ఈక్వల్ టు 4 pi epsilon నాట్ epsilon r ఇంటూ రేడియస్ ఆర్. అంటే ఇదేంది? Capacitance in the case of sphere of radius r. Okay, c is equal to 4 pi epsilon naught epsilon r. Okay, సో జనరల్గా కెపాసిటెన్స్ అంటే ఏంది? సి ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్. సో క్యూ బై వి అంటే ఏంది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ద కండక్టర్ టు ద పొటెన్షియల్ బి బిట్వీన్ దెమ్. సో రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉందంటే వాటి మొత్తం ఎన్క్లోజ్ అయిన ఛార్జ్, ప్లేట్స్ పైన ఉన్న ఛార్జ్ పర్ పొటెన్షియల్, వాటి మధ్య ఉండే పొటెన్షియల్. సో సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. సో ఇక్కడ ఫర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్, ఒక స్పియర్ ఆఫ్ రేడియస్, సో మన కండక్టర్ అనేది ఒక స్పియర్లో ఉన్నప్పుడు దానిలో ఉన్న కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు 4 pi epsilon r ఇంటూ ఆర్. ఆర్ ఇస్ ద రేడియస్. నెక్స్ట్ ఏంది? బిట్వీన్ టూ కోయాక్సియల్ సిలిండర్స్. సో రెండు కోయాక్సియల్ సిలిండర్స్ మధ్యలో ఉండే కెపాసిటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ద రేడియస్, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు 2 pi epsilon naught epsilon r by log a by b. ఓకే, నెక్స్ట్ కాన్సెంట్రిక్ స్పియర్స్. సో కాన్సెంట్రిక్ స్పియర్ అన్నప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ బి. సో సి ఈజ్ ఈక్వల్ టు 4 pi epsilon naught epsilon r a b by b minus a. నెక్స్ట్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో సి ఈజ్ ఈక్వల్ టు మనకు జనరల్గా epsilon naught epsilon a by d ఇది. బట్ ఈ రెండింటి మధ్యలో మనం ఒక డైఎలక్ట్రిక్ కనుక ఇన్సర్ట్ చేస్తే సో కెపాసిటెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు epsilon naught a by d minus t into 1 minus 1 by k. That is the thickness of the dielectric, and d is the separation between plates, and k is the dielectric constant. నెక్స్ట్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్ ఉన్నప్పుడు ఏంటి, అండ్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏంటి? సో ఇన్ సిరీస్, ప్యారలల్. సో సిరీస్లో ఉన్నప్పుడు సో సిఎస్ నెట్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/cs ఈజ్ ఈక్వల్ టు 1/c1 ప్లస్ 1/c2 ప్లస్ 1/c3 అండ్ సో ఆన్. అండ్ సిపి ప్యారలల్ ప్లేట్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 ప్లస్, అండ్ ఇవి మనం ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు c1 c2 c3 అండ్ సో ఆన్. అలా నెట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3. అండ్ పొటెన్షియల్స్ రేషియోస్ వచ్చి v1 v2 v3 ఈజ్ ఈక్వల్ టు 1/c1 1/c2 1/c3. అండ్ ఇక్కడ v1 వచ్చేసి ప్యారలల్గా మనకి పొటెన్షియల్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. అండ్ ఫర్ ఎన్ ఐడెంటికల్ కెపాసిటెన్స్, ఒకవేళ కెపాసిటెన్స్ అన్నీ ఎన్ సేమ్ ఉంటే సిఎస్ ఈక్వల్ టు c/n, అండ్ ఇక్కడ సిపి ఈక్వల్ టు n ఇంటూ సి. నెక్స్ట్ మల్టీప్లేట్ కెపాసిటర్స్ తీసుకుంటే సిఎస్ ఈక్వల్ టు c/n మైనస్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్. సో సిఎస్ ఈక్వల్ టు c/n మైనస్ 1 అండ్ సిపి ఈజ్ ద n మైనస్ 1 ఇంటూ సి. నెక్స్ట్ ఒక కెపాసిటర్కి బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఏంటి, కనెక్ట్ చేయకపోతే ఏంటి? సో కనెక్టెడ్. సో ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసామో సి డాష్ రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు కే టైమ్స్ సి, అండ్ క్యూ డాష్ ఈక్వల్ టు క్యూ, ఛార్జ్ ఏం చేంజ్ అవ్వదు. అండ్ వి డాష్ ఈక్వల్ టు వి బై కే, అండ్ ఈ డాష్ ఈక్వల్ టు ఈ బై కే, అండ్ యూ డాష్ ఈక్వల్ టు యూ బై కే. యూ డాష్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు సి డాష్ ఈక్వల్ టు కేసీ సేమే ఉంటుంది, అండ్ క్యూ డాష్ మాత్రం కేక్యూ. నెక్స్ట్ వి డాష్ ఈక్వల్ టు వి, ఈ డాష్ ఈక్వల్ టు ఈ, అండ్ యూ డాష్ ఈక్వల్ టు యూకే. ఓకే, నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్. సో డైఎలక్ట్రిక్స్లో మనకి సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్, ఒక్కోసారి రిలేషన్స్ కూడా అడుగుతారు ఆప్షన్స్ ఇచ్చి. సో డి బార్ ఈక్వల్ టు దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ epsilon naught టైమ్స్ ఈ బార్ ప్లస్ పీ బార్, వేర్ పీ అంటే ఏంటి? పోలరైజేషన్ వెక్టర్. అండ్ ఆల్సో డి బార్ ఈక్వల్ టు epsilon e అండ్ xi e. Susceptibility is equal to p bar by epsilon naught e, p bar equal to alpha e local field ది, and p bar equal to epsilon naught xi e e bar. సో ఇవి మనకు సమ్ రిలేషన్స్. నెక్స్ట్ గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్. సో ఇంటిగ్రల్ ఫామ్ ఏంటి? d డాట్ dA ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్రీ. సో ఫ్రీ ఛార్జెస్కి మనం కన్సిడర్ చేస్తాం డిస్ప్లేస్మెంట్ వెక్టర్. అండ్ డిఫరెన్షియల్ ఫామ్లో వచ్చేసి del డాట్ d ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ రో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్.
ద ఎనర్జీ పర్ యూనిట్ ఇందులో కవర్ కానివి ఇక్కడ ఇచ్చాను ఎక్స్ట్రా. ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ½ ఎప్సిలాన్ నాట్ E square and electrostatic pressure equal to sigma square by 2 epsilon naught or 1/2 epsilon naught E square. Okay, next multipole expansion. Very important relations ఇవి. టైప్స్ ఆఫ్ పోల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇక్కడ. ఓకే, సో మోనోపోల్ ఉన్నప్పుడు ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఇవి ఆల్రెడీ మనకి ఇందాకే వచ్చింది. ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r², ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r. మీరు ఇక్కడ సింగిల్ పోల్ కన్సిడర్ చేసినప్పుడు నేను ప్రతిదానికి ఇలా ఒక టేబుల్ లాగా ఇచ్చాను కదా ప్రీవియస్గా, మీరు ఇందులో అబ్జర్వ్ చేసేస్తే ఇక్కడ స్పెరికల్ షెల్ 1/r², ఇక్కడ 1/r. ఓకే, ఇది. సో ఇది మనం సింగిల్ ఛార్జ్ కన్సిడర్ చేసాం కాబట్టి, సో ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r², ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r. రైట్. నెక్స్ట్ డైపోల్ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r³, ఇక్కడ 1/r². క్వాడ్రపోల్కి r⁴ r³, ఆక్టపోల్కి r⁵ r⁴. సో ఆల్మోస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే కంప్లీట్ అయింది మనకి ఎగ్జామినేషన్ పాయింట్గా. ఒక్కసారి మనం ప్రీవియస్గా మనకి ఇక్కడ అందులోంచి ఒక పేపర్ తీసుకున్నాను. దీంట్లో ఇది ప్రీవియస్ JL పేపర్. దీంట్లో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. సో ఎలా చెక్ చేసుకోవాలి ఇందులో ఇంపాసిబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ∇×E ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దట్ ఈజ్ కర్ల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే అది 0 అయిందంటే అది పాసిబుల్ అన్నట్టు. సో 0 అవ్వలేదంటే అది ఇంపాసిబుల్ అన్నట్టు. సో అలా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చార్జ్ Q sits at the back corner of the cube as shown in the figure below. What is the flux E through the shaded side? సో ఇక్కడ కార్నర్లో ఇచ్చినప్పుడు ఒక సైడ్కి సైడ్ అంటే మనకి ఫ్లక్స్ ఎంత, పై సైడ్. సో ఆల్రెడీ ఇది నేను చెప్పాను. సో ఆన్సర్ అయింది Q/24 epsilon naught. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే అది చూడండి. సో ఈ రెండు వచ్చేసి మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి అయితే కవర్ అయినాయి. నెక్స్ట్ మ్యాగ్నెటోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి అయితే ఈ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ వాటి పైన టాపిక్స్ పైన వీడియో చేసినప్పుడు నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.